ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరైట్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనకైతే ఎండలు అయితే మామూలుగా కొడతలేవు, లారీ పోతుంది కానీ. సో ఇప్పుడు మనకైతే ఎండ 42-43 డిగ్రీస్ అయితే ఉంది. మనం ఈ ఎండలోనైతే మంతిని అయితే రైడ్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు నేను చింటూ ఇద్దరం అయితే మనం మంతిని రైడ్ అయితే వెళ్తున్నాం. పోయే రూట్లో ఎక్కడెక్కడ ఆగుదాం, మనం ఏ పర్పస్ కోసం మంతిని వెళ్తున్నాం అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూపిస్తాం. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చింటూ చలో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తుంది అయితే మన ట్రైన్లో బొగ్గు లోడ్ చేసే బంకర్. ఇదైతే మనకు పెద్దపల్లి జిల్లాలో మనకైతే ఇక్కడ ట్రైన్లో లోడింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది. సో ఇదైతే మనకు బంకర్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మనకు స్ట్రేట్గా కనిపించేది అయితే అది బెల్ట్ పై నుంచి వెళ్ళి మనకు ఓపెన్ కాస్ట్లో నుంచి అయితే డైరెక్ట్ బెల్ట్ సహాయంతో ఇక్కడ ఈ బంకర్లోకి అయితే వస్తుంది. ఆ బంకర్లో నుంచి డైరెక్ట్ మన ట్రైన్లలో లోడ్ అయితే అవుతుంది. చూడండి ఇక్కడ ఇవైతే మనకు రన్నింగ్లో పైనుంచి ఏం బొగ్గు పైన పడకుండా ఇవైతే మనకు షెడ్ లెక్కనైతే వేశారు. సో ఇది బెల్ట్. సో ఈ బంకర్ అయితే మనకు కాలనీలో ఉంది. ఇది యూపేయడం కోసం అయితే మనం మందినికి అయితే ఈ రూట్లోనైతే వెళ్తున్నాం. ఇంకా మనం ముందు చూసినట్టయితే ఏదైతే ఓపెన్ కాస్ట్. ఇంకా ఇక్కడ మనం వచ్చే రూట్లోనైతే మనకు రైట్ సైడ్లోనైతే ఒక సోలార్ ప్లాంట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది. అంటే మనకు నార్మల్ అయితే వీడియోలో ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చుట్టూ చూసినట్టయితే బాగా అంటే చాలా పెద్ద ప్లేస్లోనైతే సోలార్ ప్లాంట్ అవుతుంది. ఇంకా మనం ముందు చూసినట్టయితే మీకు ఓపెన్ కాస్ట్ కూడా చూపిస్తా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో చలికి అయినా కూడా వర్షానికి ఎవరైనా ఛాయ్ తాగుతారు, కానీ ఎండాకాలంలో ఛాయ్ తాగేటానికి ఒక రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే కాలనీకి అయితే వచ్చేసిన, అంటే మందిని పోయే రూట్లో మనమైతే ఒక ఛాయ్ తాగుదామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చినాం. ఛాయ్ కూడా వచ్చింది, చూపిస్తాం మీకు. వేడి ఛాయ్. ఛాయ్ తాగేది కూడా చూపిస్తాను. ఛాయ్ లొకేషన్ చూపి ఎండ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కాలనీలో ఒక ఛాయ్ అనేది తాగినాం. వీడికెళ్ళైతే మళ్ళీ ఇప్పుడు మంచిగా వెళ్ళాలి. ఎండనైతే మామూలుగా కొడతలేదు, ఆల్రెడీ తడిచిపోతున్నాం. అక్కడ తువాల అదే స్పెట్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ వేరేదాకా మనం నాన్ స్టాప్ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎండ మామూలు కొడతలేదు. మన సేఫ్టీ కోసం అయితే మనం స్పెట్స్ను ఎవరైతే పెట్టుకుని వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఏం లేదు ఇక పోవాలి అంతే. రోజు మంతిని ఎక్కడ ఇంటికి లేదు, మంతిని పోవాలి ఇప్పుడు. అందుకే మన సేఫ్టీ కోసం మనం తువాల కట్టుకొని ఎండకు చంపుతాను ఫ్రెండ్స్. సో మంతిని రోడ్లోనైతే మనకు కొత్త రోడ్ అయితే ఇస్తున్నారు. ఇక కొత్త రోడ్ అయిపోయేసరికి అయితే ఇక దుమ్ము అయితే ఇట్లా ఉంటుంది. మొత్తం లారీలు నడుస్తున్నాయి కాబట్టి ఇంత దుమ్ము అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తుంది అయితే ఓపెన్ కాస్ట్ గుట్ట. ఇక్కడ మన రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది రామగిరి జిల్లా లోపలికి పోయే రూటు.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుంది, దూరంలో కనిపిస్తుంది చూడండి, ఇదే మనకు ఓపెన్ కాస్ట్. అంటే మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే మనకు పర్మిషన్ అయితే లేదు కాబట్టి మనం ఇక్కడ దూరం నుంచి అయితే మీకు వీడియోలో చూపిస్తున్నా. సో ఇదైతే మనకు లోపల ఎట్లా ఉంటుంది అనేది అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో గైస్, మనకైతే ముందుగా మా సైడ్ అయితే మంతినే అంటే ఎక్కువ మంది గుర్తుకొచ్చే అయితే గంగస్థానం. సో ఇప్పుడైతే మనం గంగ కాడికి అయితే పోయి చూపిస్తాం మీకు. అక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గంగ కాడికి వచ్చినాం. మందిన్లా బ్యాక్గ్రౌండ్లో గంగ ఉంది, చూసుకోండి. నీళ్ళు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, అంతగా. సో ఫైనల్ అయితే గంగకి అయితే వచ్చేసిన, ఎందుకంటే ఎట్లాగో మంతిని వచ్చినా అని చెప్పేసి గంగ చూపిద్దాం అని చెప్పేసి వచ్చిన. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఆల్రెడీ వాటర్ మొత్తం లోపలికి పోయినాయి. ఫైనల్ అయితే మంతిని అయితే రీచ్ అయినాం. ఇంతగా మీకు గంగని అయితే చూపించిన కదా. సో ఇక్కడికి వచ్చేది ఒక చెట్టు కింద అయితే ఆగినాం. ఎండ బీభత్సంగా కొడుతుంది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇక వాటర్ అయితే కొంచెం చల్లబడతాను. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. కొద్ది సమయం తర్వాత అయితే వెదర్ అయితే ఘోరంగా చేంజ్ అయింది. చాయ్ అనేది తాగుతాను, కూల్ డ్రింక్ తాగుదాం అనుకున్నా కానీ మళ్ళీ వెదర్కి జలుబు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే చాయ్ తాగుతాను. అంటే మందిని చాయ్ తాగుతున్నాం, వర్షం పడుతుంది.
గైస్ ఫైనల్ అయితే మనం బేగంపేటలో అయితే ఆగినాం, అంటే కాలనీలో ఆగినాం. సో అప్పటికే చచ్చిపోయినాం మొత్తానికి, చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ వేడివేడిగా బజ్జీలు చేస్తారని చెప్పి తిందామని అయితే ఆగినాం. చింత ఆల్రెడీ మొత్తం తడిచింది, అది చూసుకుంటాను. వెదర్ చూడండి, ఇంకా మళ్ళీ వర్షం వస్తుంది ఆల్రెడీ. సో తొందరగా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. తిని చెప్తాం ఫ్రెండ్స్. సో ఫైనల్ అయితే మళ్ళీ మా అబ్బాయి అయితే వస్తుంది. సో నేను వీలైనంత తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. చింటూని అయితే డ్రాప్ చేసి అయితే నేనైతే వెళ్తున్నా. సో ఇది మన ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్.